మదనం చేసి ఒక గొప్ప క్యాండిడేట్ని పట్టుకున్నారు. ఎవరైనా చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న. మిథులారా, వాస్తవాలే మాట్లాడుకోవాలి కాబట్టి ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సబ్మిట్ చేసిన అఫిడవిట్ బేసిస్ మీద నేను మాట్లాడతా. నేను ఆయన మీద నాకు పర్సనల్ శత్రుత్వం లేదు, కానీ వాస్తవాలు మీకు చెప్పాలి. అది ఆ డాక్యుమెంట్ నేను ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న. మిథులారా, చాలామంది మా మహిళలు కూడా ఉన్నారు కాబట్టి అందరు జాగ్రత్త వినాలి. తీన్మార్ మల్లన్న గారు ఆయన స్వహస్తాలతోని తయారు చేసిన అఫిడవిట్లో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సబ్మిట్ చేసిన అఫిడవిట్లో ఆయన చెప్పిన విషయం ఏందయ్యా అంటే, నా మీద 56 పోలీసు కేసులు ఉన్నాయని చెప్పాడు. మిత్రులారా, తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా చాలామంది మీద వందలాది కేసులు అయినాయి. కానీ అది ఒక స్వతంత్ర పోరాటం. ఒక ప్రాంతానికి మరొక ప్రాంతం నుండి దోపిడీ నుండి విముక్తి కావాలని తెలంగాణ ప్రజలందరూ పోరాటం చేస్తే, ఆనాడు ఆంధ్ర పాలకుల చేతిలో ఉండే పోలీసులు అక్రమంగా పెట్టిన కేసులు ఇవి, ఆ కేసులు. కానీ తీన్మార్ మల్లన్న గారి మీద పెట్టిన కేసుల వివరాలు కొన్ని మీకు చెప్పాలి, ఎందుకంటే మీకు వాస్తవాలు చాలామంది ఈ అఫిడవిట్లు డౌన్లోడ్ అవన్నీ చేసుకోరు కాబట్టి చెప్తున్నా. మిత్రులారా, ఈయన మీద 56 పోలీస్ కేసులు అయినాయి. తెలంగాణలో ఉండే అన్ని ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ల నుంచి ఈయన కేసులు అయినాయి. ఇక ఈయన కేసులు చూడండి ఒకసారి. మొట్టమొదట మహిళల ఫోటోగ్రాఫ్స్ గూగుల్ ఇమేజెస్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాటిని కంప్యూటర్లో ఉండే ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ద్వారా మార్పు చేసి, ఆ మార్పు చేసిన ఫోటోగ్రాఫ్ను యూట్యూబ్లో పెట్టి, ఫేస్బుక్లో పెట్టి, ట్విట్టర్లో పెట్టి ప్రపంచానికి మొత్తం కూడా బదనాం చేసిండు ఇతను. ఆ ఫోటోగ్రాఫ్స్లో కల్వకుంట్ల కవిత గారి ఫోటోగ్రాఫ్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాడు ఆయన. చేసి ఆ ఫోటోగ్రాఫ్లు అన్నిటి కూడా మార్పు చేసి, ఆ మార్పు చేసిన ఫోటోగ్రాఫ్ అసభ్యంగా వాటి కింద కామెంట్లు రాసి వాటిని ప్రపంచానికి అంతా కూడా మరి పంపించి ఆ వ్యక్తులను బదనాం చేసిండు. ఇలా ఇక్కడ చాలామంది తండ్రులు ఉన్నారు, చాలామంది అన్నలు ఉన్నారు, చాలామంది చెల్లెలు ఉన్నారు. నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతా. మీ పర్మిషన్ లేకుండా, మళ్ళీ రిపీట్ చేస్తున్న, జాగ్రత్తగా వినండి, మీ పర్మిషన్ లేకుండా మీ మొబైల్ నెంబర్ను నేను నా ఫేస్బుక్ పేజ్ మీద రాసి, మీ మొబైల్ నెంబర్ రాసి, దాని పక్కన ఒక అందమైన అమ్మాయి బొమ్మను అక్కడ పెట్టి, మీకు ఈ నెంబర్కు కాల్ చేయండి, మీకు ఏమైనా అవసరాలు ఉంటే అని చెప్తే మీకు ఎంత బాధ అనిపిస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ తండ్రులు ఉన్నారు, అన్నలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, అక్కలు ఉన్నారు. మీకు బాధ అనిపిస్తుందా, అనిపించదా? రక్తం మరుగుతుంది. వాడిని ఎక్కడ దొరికితే అక్కడ వాడిని కొట్టాలనిపిస్తుంది, వెంటనే పోలీస్ స్టేషన్ పోవాలనిపిస్తుంది. బలహీనంగా ఉండే వ్యక్తులైతే ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇది వాస్తవం. నేను ఒక క్రైమ్ బ్రాంచ్లో డీసీపీగా పనిచేసిన అనుభవంతో చెప్తున్నా. చాలామంది తల్లిదండ్రులు వచ్చేవాళ్ళు, మహిళలు వచ్చేవాళ్ళు, సార్ మాకు తెలియకుండానే మేమంటే పడని వ్యక్తులు మా మొబైల్ నెంబర్ను సోషల్ మీడియా పోస్టులో పెట్టారని. తీన్మార్ మల్లన్న ఏం చేసిండు తెలుసా? 3 కేసుల్లో, ఆయన మీద బుక్ అయిన 3 కేసుల్లో ఈ కథనే చేసిండు ఆయన. వ్యక్తుల పర్మిషన్ లేకుండా, ఇగో ఈయన నెంబర్ ఉన్నది, ఈయనతోనే మీరు డైరెక్ట్గా మాట్లాడుకోండి అని యూట్యూబ్లో ఆయన నెంబర్ పెట్టి లైవ్ ఛానల్లో పెట్టిండు. అది భరించలేక కొంతమంది ఆత్మహత్యాయత్నం చేసిండ్రు. ఆ ఆత్మహత్య చేస్తే దాని మీద కూడా కేసులు అయినాయి. తర్వాత చిన్నపిల్లలను రాజకీయాల్లోకి లాగకూడదు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఎన్నో కక్షలు ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తుల పిల్లలను కూడా వాళ్ళ పేర్లు రాసి వాళ్ళ పేర్ల మీద యూట్యూబ్లో పోల్స్, అంటే ఎన్నికలు, ఆన్లైన్ పోల్స్ అంటారు కదా, ఆన్లైన్ పోల్స్ నిర్వహించిన వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. అదేవిధంగా వ్యక్తులను కొట్టి మెడ మీద కత్తి పెట్టి డబ్బులు గుంజడం, బ్లాక్మెయిలింగ్, ఎక్స్టార్షన్, అలాంటివి ఒక 7-8 కేసులు. అదేవిధంగా మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి మీద అసభ్యకరమైన భాష, మాట్లాడలేని భాష, ఇక్కడ చెప్పలేని భాష, ఆ భాష వాడినందుకు వాటి మీద కూడా కేసు. మిత్రులారా, యూట్యూబ్ ఛానళ్ళు 100 మంది పెట్టుకుంటున్నారు, అది తప్పేం లేదు, ఇది ప్రజాస్వామ్యం. కానీ 100 యూట్యూబ్ ఛానల్స్ మీద ఇప్పుడు కేసులు కావు. ఉదాహరణకు మనకు తెలుగు రాష్ట్ర